మీరు ఏదైతే ఇప్పటి వరకు డిస్కషన్ లో పెట్టారో ఈ సోషల్ మీడియా మీద మరి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది కుటుంబాలను కూడా రోడ్డు మీదకి తీసుకురావడం అనేటువంటిది కించపరిచేటువంటి వ్యాఖ్యలు అనేటువంటి దానికి మేము వ్యతిరేకం అనేటువంటిది ముందుగా చెప్పదలుచుకున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు, ప్రోత్సహిస్తుంది అనేటువంటిది మరి ఒక ప్రచారం చేశారు తప్పితే ఆ యొక్క విధానాన్ని మేము ప్రోత్సహించలేదు. బయట నుంచి ఏ వ్యక్తులు కొందరు ఫేక్ ఐడీలతో చేయొచ్చు, కొందరు అభిమానంతో మాట్లాడచ్చు, కొందరు మరొక విధంగా సోషల్ మీడియాలో మాట్లాడిన అన్నిటి తీసుకొచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుద్ది దాన్ని ఒక ఆర్గనైజ్డ్ అంటే రాజశేఖర్ గారు అంటే శ్రీరెడ్డి కావచ్చు లేకపోతే బోర్గడ్డ అనిల్ కావచ్చు వీళ్ళు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దుమారమేరైపోయాయి. అప్పుడు మీరు కనీసం చర్యలు కూడా తీసుకోలేదు వాళ్ళ మీద. అధికారులు ఉన్నప్పుడు ఖండించలేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను సార్, ఒక్క నిమిషం మధ్యలో ఎవరు మాట్లాడద్దు. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడిన దానికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. పోసాని గారి విషయంలో ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కానీ ఆయన కానీ అది కూడా వ్యక్తిగతమైనది. ఎందుకంటే పోసాని గారి గతంలోనే మరి పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ ఆయన ఇంటి మీద దాడి చేయడం, ఆయన మీద దాడి చేయడం కొన్ని సంఘటనలు జరిగిన దర్మిలా ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి మీద ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడుకోవచ్చు. మీరు ప్రతి ఒక్కటి తీసుకొచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు, పార్టీకి అంటగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా అంటే నేను మాత్రం ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఎన్ని రకాలుగా పోస్టులు పెడతా ఉన్నారండి, ఎన్ని రకాలుగా చేస్తాను. ఇప్పుడు మహిళల్ని కించపరచొద్దు అని మాట్లాడతాం. మహిళలను అనేది రోజా గారి మీద ఎన్ని పోస్టులు పెడతా ఉన్నారండి, లేదంటే విడుదల రజనీ గారి మీద ఎన్ని పెడతా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేయాలని కోరుతున్నప్పుడు ఇవన్నీ కూడా చూస్తే మరి మా పార్టీ నాయకులు ఎంతమంది మీద పోస్టులు పెడతా ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఎన్ని పోస్టులు పెట్టారు అన్యాయంగా. మా పార్టీలో ఆయన ఒక మూల స్తంభం అయినటువంటి వ్యక్తి మీద మరి కించపరిచే విధంగా, అబాస్పాలు చేసే విధంగా ఆయన మీద పోస్టులు పెట్టినటువంటి మాట వాస్తవం కాదా? ఇప్పుడు వీటన్నిటి మీద మరి ఇప్పుడు దాన్ని దేవు సమర్థించుకుంటారండి. నేను ఇప్పుడు ఎలా సమర్థించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మీద కుటుంబం పైన పోస్టులు పెట్టలేదా, బిడ్డల పైన పెట్టలేదా, భార్య పైన పెట్టలేదా, లేదా వాళ్ళ చెల్లెల పైన పెట్టలేదా, వాళ్ళ అమ్మ పైన పెట్టలేదా? ఈ పోస్టులన్నీ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబానికి సంబంధించి షర్మిలా గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిందించారా అని మాట్లాడుతున్నారు. ఆ పోస్టులు ఎవరైతే ఆ రవీందర్ రెడ్డి అనేటువంటి పెట్టారని ఆవిడ ఆరోపణలు చేస్తారో అవి ఫేక్ ఆరోపణలు అనేటువంటిది పోలీస్ డిపార్ట్మెంటే క్లియర్ చేసింది. తర్వాత అదే షర్మిలా గారు హైదరాబాద్ బషీర్బాగ్ లో కమిషనరేట్కి వెళ్లి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే నా మీద పోస్టులు పెడుతున్నారని ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆవిడంటే నేను కూడా ఉన్నాను ఆ రోజు. ఇలాంటివన్నీ చేస్తూ అదే విధంగా చూస్తే మీరు ఒక్కసారి కానీ ఆలోచన చేస్తే నేను ఒకటి వినిపిస్తా. జనసేన నాయకులు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు? మహిళల్ని మరి కన్నెత్తి చూడాలన్నా కూడా భయపడేలా చేస్తాం అని మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు పెట్టినటువంటి భారతి గారు మహిళ కదా, లేకపోతే రోజా గారు మహిళ కదా, లేకపోతే రజనీ గారు మహిళ కదా, లేదు ఇలాంటి వాళ్ళు ఎంత మంది మీద పోస్ట్ వీళ్ళు మహిళలు కాదండి. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మాత్రమే మహిళల, వాళ్ళ నాయకులు మాత్రమే నాయకుల. ఇప్పుడు వాళ్ళ మీద కూడా సపోజ్ ఎక్కడైనా పొరపాటు ఒకవేళ మా సైడ్ నుంచి మరొక సైడ్ నుంచి జరిగితే ఓకే పెట్టుకోండి, మీరు చట్ట ప్రకారం పెట్టుకోండి, కానీ తప్పుడు కేసులు పెట్టొద్దని కోరుతున్నాను. ఈ తప్పుడు కేసులు పెట్టడం వల్ల మీరు ఇప్పుడు అసలుగా ఎవరైనా నేరం చేసిన వాళ్ళు చర్యలు తీసుకునే దానికి మాకేం అభ్యంతరం లేదు. అయితే నేను ఒకటే కోరుతున్నా, జనసేన మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇన్ని బీరాలు పలుకుతా ఉన్నారు కదా, కన్నెత్తి చూస్తే మరి వాళ్ళకి ఒన్నో వెనుక పుట్టాలా అని మాట్లాడారు కదా. నేను ఇప్పుడే జనసేన అధికార ప్రతినిధి మాట్లాడిన మాటలు మీరు ఒక్కసారి వినాలి సార్. నేనేం చెప్పేది కాదు. అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారని ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య రాజశేఖర్ గారు ఓకే సరే, దీనికి మళ్ళీ కంప్లైంట్ ఎందుకు రిజిస్టర్ చేయలేదు సార్? కంప్లైంట్ ఇచ్చా కదా, నేనే ఇచ్చా కంప్లైంట్, నేనే ఇచ్చా ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్.
ఎందుకు దీన్ని Yeah. ఎఫ్ఐఆర్ చేయలేదు? ఓకే రామకృష్ణ గారు మీరు దీనికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ఒక నిమిషం అండి, మీరు ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఇప్పుడు మీ ప్రభుత్వం ఏంటంటే సరే సమానంగా చూడమనండి, మా పార్టీ వాళ్ళు ఒకళ్ళు ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కంప్లైంట్ కేసులు పెట్టుకోమనండి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి. అంటే అన్యాయంగా అరెస్టులు చేసి ఎక్కడ పెట్టిందో తెలియకుండా, ఏం చేస్తుందో తెలియకుండా, ఎందుకు అరెస్ట్ చేస్తుందో తెలియకుండా తీసుకెళ్లి అరెస్టులు చేయడం ఎంతవరకు సబబండి? ఇప్పుడు ఇదే మహిళ మాట్లాడేటువంటి మహిళ మీద కంప్లైంట్లు వెళ్ళినాయి కదా, ఆ కంప్లైంట్లు ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు, ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇన్ని శుద్ధులు పలికిన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి ఆ విధంగా మరి ఎక్స్ సీఎం ని, ఆయన్ని, ఆయన కుటుంబాన్ని, భార్యని, పిల్లల్ని ఈ విధంగా అసభ్యంగా మాట్లాడితే కంప్లైంట్ ఇచ్చిన దాన్ని ఎందుకు రిజిస్టర్ చేయలేదు, ఎందుకు చర్యలు తీసుకోలేదు? కనీసం పార్టీ పరంగా కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఇదే వీడియో మరి వైరల్ అవుతుంది కదా, ఆయనకి తెలియదా వాళ్ళ అధికార ప్రతినిధి ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది? కాబట్టి ఇలాంటివన్నీ వన్ సైడెడ్ గా కేవలం కక్ష సాధింపు చర్యలుగా చేస్తే కుదరదు. ఇవి న్యాయపరంగా చట్ట ప్రకారం మేము పోరాటం చేస్తాము. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళు ఎవరైతే మాట్లాడారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోమనండి, అప్పుడు వాళ్ళు నిజాయితీ నిరూపించుకోమనండి. అంతేగాని ఏదో మాటలు చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం అంతకు పదంతలో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి అనివార్యంగా. ఆ పరిస్థితికి రాకూడదని ఈ యొక్క విధానాన్ని ఇంతటితో ముగిస్తే బాగుంటుంది అనేటువంటిది నా అభిప్రాయం.